హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మధ్య తరగతి అమ్మాయి ఝాన్సీ థాట్స్. సో నేను పార్లర్లో ఉన్నానండి, మా బ్యూటీ పార్లర్లో. సో మా పార్లర్కి ఫస్ట్ టైం మా ఫ్రెండ్ వచ్చిందనమాట. తను కూడా 20 years నుంచి నాకు ఫ్రెండ్ అనమాట. మా హస్బెండ్ వాళ్ళ హస్బెండ్ మంచి ఫ్రెండ్స్ అండి. అలాగా మేము ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్. వెల్కమ్ బ్యాక్ అంటే ఎప్పుడు వచ్చా? ఒకసారి వచ్చింది. తనకి ఈరోజు మా పార్లర్లో సర్వీసెస్ అన్నీ చేసామండి. ఇక ఇవి నేను కరెక్ట్గా లంచ్ చేసే టైంకి వచ్చిందనమాట. సో ఆల్రెడీ తను చెప్పకుండా వచ్చేసిందనమాట. మామూలుగా అయితే చెప్పొచ్చేది, కానీ చెప్పకుండా అనుకోకుండా వచ్చేసింది. సో మంచిగా సర్వీసెస్ చేయించుకొని అయితే వెళ్ళిపోయిందండి. ఇంకా నెక్స్ట్ అయితే ఈరోజు బాగా వర్షం పడుతుందండి. నేను నెక్స్ట్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఈరోజు సండే అండి. మా మరదలు మంచిగా చికెన్ బిర్యానీ చేసింది. అది ఎలా ఉందో, ఈ వర్షంలో మంచిగా చికెన్ బిర్యానీ తింటే సూపర్గా ఉంటుంది కదా ఆ ఫీలింగ్. సో ఇప్పుడు మనం మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ మా మరదలు చేసిన చికెన్ బిర్యానీ వర్షంలో ఆస్వాదిస్తూ తిందాము. సో ఆలస్యం ఎందుకు, వెళ్ళిపోదామా మరి. నిన్ను కాదులే, బయట తీస్తున్నాను. బాగా నెయ్యి వేసి, బాగుంది నెయ్యి వేసి, మంచి నెయ్యి అలా పెట్టి చికెన్ పెడితే ఆదివారం కిలో నిలబడిపోతాడు. కుక్కర్లో వేసావా కూర? నీ అన్నమే తీస్తున్నాను, నువ్వు ఎంత చక్కగా తింటున్నావా అని. రేపు పెద్దయిన తర్వాత చూసుకోవాలి కదా. రేపు మీ పిల్లలకి ఏందా తిండి అన్నప్పుడు ఈ వీడియో పంపిస్తాను నేను. నువ్వు ఎట్ట తిన్నావో వాళ్ళు చూస్తారు. బా గాలి మామూలుగా లేదు అసలు. ఈరోజు మేము మేకప్ చేయడానికి వెళ్తున్నామండి. పెళ్ళికి ముందు రోజు అనమాట. సో దీని తర్వాత మళ్ళీ పెళ్ళికి కూడా మేమే మేకప్ చేస్తాము. సో ఇది ఎవరిదో కాదండి, మా ఫ్రెండ్దే అనమాట. ఇప్పుడు నేను చెప్పాను కదా 20 years నుంచి ఫ్రెండ్ అని. సో స్వప్న మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, అలాగే తను కూడా మాకు 20 years నుంచి ఫ్రెండ్ అనమాట. వాళ్ళ పాపేనండి ఈ పాప. సో తనకే మేము మేకప్ చేసాము, చూసారు కదా పెళ్లి రోజు. సో ఇక్కడ మేకప్ అయితే మేము పెళ్లి రోజుది చేయలేదండి. దీని ముందు రోజు బ్లూ సారీ చూసారు కదా, ఆ రోజు అయితే చేసాము. సో ఇలా ఉందనమాట. హెయిర్ స్టైల్ కానీ మొత్తం కూడా మేమే వేసామండి. మా ఫ్రెండ్ వాళ్ళ పాప అనమాట. సో ఇంకా పెళ్లికి కూడా మేమే వెళ్ళాలండి. ఇది వాళ్ళ ఇంటి దగ్గర రెడీ చేసాము. తర్వాత మేము శారీ మార్చడానికి మళ్ళీ మేము అక్కడికి వెళ్ళాల్సి ఉంటుందండి. సో డ్రెస్ మీదే నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి ఈ డ్రెస్ మీదే వెళ్ళిపోయామండి. మామూలుగా అయితే రెడీ అయ్యి నీట్గా ఫ్రెండ్ కూతురు పెళ్ళంటే మేము అలా వెళ్ళేవాళ్ళము, కానీ ఒక బ్యూటీషియన్గా వెళ్ళాలి కాబట్టి మేము డ్రెస్ మీదే వెళ్ళిపోయాము, శారీ బ్యాగ్లో పెట్టుకొని. సో ఆ కొంచెం టైంలో ఈ శారీ అయితే మార్చుకున్నామండి. సింపుల్గా శారీ తెచ్చుకొని ఇలా మధ్యలో మార్చుకున్నాం అనమాట. మామూలు లేదంటే మామూలుగా ఆర్డినరీ డ్రెస్సుల్లోనే కళ్యాణ మండపానికి వెళ్ళిపోయాము. కానీ టైం మధ్యలో ఒక ½ టైం గ్యాప్ ఉంటే ఇంకా శారీ కూడా మార్చలేదండి. పెళ్లి కూతురికి ఇంకా శారీ కూడా మార్చలేదు. అందరు మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. సో 11ంటికి అలా శారీ మార్చామండి ఫైనల్గా. సో వీళ్ళు రాజు గారి పెళ్లి కాబట్టి సో చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట అన్నీ కూడా.
మొత్తం పెళ్ళంతా అయిపోయి మేము వెళ్ళేసరికి నైట్ 12 అయిపోయిందండి. చాలా లేట్ అయిపోయిందనమాట. సో ఇటు పక్క మేము మేకప్గా వెళ్ళాము, ప్లస్ ఇంకా ఫ్రెండ్స్ కాబట్టి ఇంకా మా ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ కూడా అక్కడికి వచ్చారనమాట. సో అందరూ వెళ్ళిపోయినా కానీ మేము మేకప్కి సంబంధించి వచ్చాం కాబట్టి 12 గంటల దాకా ఉండాల్సి వచ్చిందండి. చాలా వెయిట్ చేసామన్నమాట. ఇంకా నెక్స్ట్ రోజు అయితే హెయిర్ కటింగ్. సో ఇలా పార్లర్ మాది 1 డే బై డే అలా కొంచెం గ్రోత్ అనేది ఇప్పుడిప్పుడే వస్తుందండి. సో హెయిర్ కటింగ్స్ కానీ ఇంకా చిన్న చిన్నవి, సో ఇంకా అంత పెద్దగా ఏం కాదు కానీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. సో త్వరలోనే మా పార్లర్ మంచిగా అవ్వాలని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఈరోజు అయితే చికెన్ కర్రీ చేస్తున్నానండి. బుజ్జికి నాకు ఇద్దరికి కలిపి, మా ఫ్రెండ్ ఉంది కదా, సో ఇద్దరం కలిసి షేర్ చేసుకుంటాం అనమాట మధ్యాహ్నం లంచ్లో. అందుకే రసం పెట్టి ఇలా చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను. నేను చికెన్ ఫ్రై అయితే మసాలా అస్సలు వేయనండి, మామూలుగా వేసి కొబ్బరి కారం లాగా వేసేస్తాను. సో దాన్నే నంచుకొని తింటానండి. ఎందుకంటే ఏజ్ పెరిగే కొద్దీ మనకి ఈ మసాలాలు అవి తగ్గించుకుంటే మంచిదనమాట. ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువ అవుతాయి అనమాట. ఇంకా ఈరోజు అయితే చాలా స్పెషల్ డే అని చెప్పాలి. మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదండి, చూపించాను కదా, స్వప్న అని 20 years నుంచి మా ఫ్రెండ్ అని. సో తన బర్త్డే అనమాట. ఈరోజు సర్ప్రైజ్గా మేము విజిట్ చేస్తున్నాము. ఈ వీడియో చూసి మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి. హాయ్ హాయ్, హ్యాపీ బర్త్డే టు యూ. అసలు చేయి ఖాళీ లేదు. హాయ్, మీకు కాదు, నేను రౌండ్ పెట్టడానికి అసలు ఉండదు. బరువు లేదా? నేను అడుగుతాను మొత్తం వేస్తాను అంత చాలా అంతే, చాలు చాలే. ఇవి ప్లేట్లో పెట్టిద్దామా? ప్లేట్ తీసుకురారా. లేదు, మనం పెద్దోళ్ళం కదా, చాక్లెట్ తినమని లేదు, కూర్చో స్వప్న, కూర్చో, కూర్చోవే. అసలుకి పుట్టినరోజున ఇసుకిస్తున్నావే బాగా. పో రత్న, పో అక్కడ పో. పరిగెత్తుకొని వస్తుంది. ఏమేమో నువ్వు కూర్చొచ్చావా, నేను కూర్చొని. నేనే వద్దని చెప్పాను, నేనే వద్దని చెప్పాను. ఇద్దరు తీస్తున్నా. అగిపెట్టుందా పూజ? ఉంది. హ్యాపీ బర్త్డే స్వప్న. మేకప్ వేస్తున్నావు కదా దానికి కూడా. స్వప్న ఇది పూజ. ఏ బుజ్జి, ఇంటికి దీపం పెట్టమంటే ఏం పెట్టింది అమ్మ? ఏది చేసానా? వెలిగించు. అసలు వెలిగిద్దా దానికేనా? ఎగరంటుంది, ఈజీగా వస్తుంది. పూజకి పెట్టు. ఫోటో పోజ్ ఇస్తారా ఇద్దరు? పూజి చూడు, తినేసింది. తినవే, కొంచెం తిను, ఎక్కువ పెట్టవాకండి అమ్మకి. ఎక్కువ వద్దు, చిన్నది. ఇక ఇవైతే ఫోటో తీ బుజ్జి, ఫోటో తీ, నిలువుగా తీ. ముందులే చెప్పాలి. రత్న ప్లీజ్ నవ్వవా, తీసుకొచ్చారు ప్లీజ్ నవ్వు. ఇంకా చాలండి, దానికి కూడా ఎక్కువ పెట్టగలదు. సురేఖ క్లాత్ నట్టుకోండి వేస్ట్. ఓకే, నువ్వు వెళ్ళి బుజ్జి. పూజి ఫోన్ తీసుకునేది. కూర్చో కూర్చో.
ఝాన్సీ ఝాన్సీ ఊడిపోయిందంట. చిన్నదే ఉంచండి. మమ్మీ నువ్వు అడ్డం లేకు. రాండి సరిపోతారు అప్పుడు అంతే ఎస్ అని నువ్వు కూడా అన్న కూడా వెళ్ళు. అని కూడా అని నువ్వు వస్తావని తెలిస్తే పప్పు ఎక్స్ట్రా తెచ్చారు. నిజంగా అని నవ్వు నీకు కూడా ఉంది. హనీ ఎగ్ తినేసిద్ది, కేక్ తినేసిద్ది. ఫోటో తీయండి హనీతోటే బాగా తినే ఏం కాదు. తిను, తర్వాత ఇస్తాను. అంటే మూతి పాడైద్దని కదా ఆ పిల్ల చెప్పడం అర్థం కాదా నీకు? ఇంకెళ్ళి హనీ దమ్మా అమ్మ ప్రేమ ఏంది ఇస్తావు ఇంకా? అని ప్లీజ్ టీ. ఎటు చూడాలి, అట ఇట. అప్పుడే కూర్చోబెట్టా. రావా? పెద్ద పాట ఝాన్సీ నీకు తింటా తిను. తినేస్తున్నావా? తిను కాదు ఏం బాధపడుతున్నావు. సరే సరే. అదే జాగ్రత్తలో అంతా అస్సలకి మేము ఇచ్చిన సర్ప్రైజ్కి అయితే స్వప్న చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి. మేము వస్తామని ఇలా కేక్ తెస్తామని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. మామూలుగా వస్తున్నాం అనుకుంది, అసలు ఎక్స్పెక్టే చేయలేదనమాట. నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి. దాని హ్యాపీనెస్ చూసి మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. సో వీడియో అయితే మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.